మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు, కొన్ని వార్తలు విన్నప్పుడు మనకి తెలియకుండానే మనకి ఏదో ఒక మూలాన అరే ఇంకా సొసైటీ ఇలా ఉందా అని అనిపిస్తూ ఉంటుంది. గత 2 రోజులుగా మనం చూస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అమ్మాయి ఇంకా ఈ సిచ్యువేషన్లో అమ్మాయిని వేలం వేస్తున్నా అన్న వార్త విన్నప్పుడు మాత్రం నేను ఒక అమ్మాయిగా చెప్తున్నాను, ఆ వార్త చాలా బాధాకరంగా అనిపించింది. అసలు ఇంకా ఇలాంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయా సార్? జరుగుతున్నాయి సిరి గారు. ఇప్పటికి కూడా ఒక మొబైల్ కొనుక్కున్నట్టు, ఒక ఇంట్లో టీవీ కొనుక్కున్నట్టు, ఒక ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నట్టుగా ఈనాటికి కూడా అమ్మాయిలను వేలంపాట్లో పాడుకొని బజార్లో ఉన్నటువంటి సంతలో పశువులను కొనుక్కున్నట్టుగా ఈ పదప్రయోగం చేస్తున్నాను అనిదా భావించకండి. బజార్లో పశువులను కొనుక్కున్నట్టుగా అటువంటి వేలంపాటల్లో అమ్మాయిలను కొనుక్కొని తమ వ్యక్తిగత అవసరాల నిమిత్తం అమ్మాయిని పెళ్ళి అన్నటువంటి ఒక చిన్న 2 అక్షరాల పదంతో వాళ్ళని బంధించేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్న సందర్భాలు చరిత్ర పుస్తకాల్లో కథలుగా చదువుకున్నాం, సినిమాలు చూసాం. కానీ ఈనాటి నవ్య సమాజంలో కూడా ఇప్పటికీ కూడా అలాంటి ఒక సాంఘిక దురాచారాలని ఇటీవల మనం సోషల్ మీడియాలో జరిగినటువంటి ఒక నెట్లో బాగా హల్చల్ చేస్తున్నటువంటి ఒక న్యూస్ చూసాక అవును అని అనాలనిపిస్తుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ అనే ప్రాంతంలో ఒక సాంఘిక అనాచార దురాచారంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఒక రచ్చబండ నడుస్తుంది. ఆ రచ్చబండ మీద ఒక 4 పెద్దలు 5 పెద్దలు ఉన్నారు. అదే ప్రాంతంలో ఇరు వర్గాల వ్యక్తులు, ఒక ఆయన పంచి కట్టుకొని ఒక తెల్ల చొక్కా వేసుకుని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. బేరాన్ని స్టార్ట్ చేశాడు. అందులో మధ్యలో ఉన్న వ్యక్తి 8 లక్షలు అన్నాడు, రెండో వ్యక్తి 11 లక్షలు అన్నాడు, మూడో వ్యక్తి 18 లక్షలు అనుకున్నాడు. మొదట్లో ఇదేదో జస్ట్ ఒక రీల్ క్లిప్పింగ్ కోసం చేస్తున్నారేమో అని అనుకున్నాం. కానీ తరువాత ముందుకు వెళ్తుంటే ఆ విషయం మనం యూట్యూబ్లో చెక్ చేశాక అప్పుడు అసలు విషయం బయటపడింది. ఒక అమ్మాయిని ఒక పెళ్లి చేసుకున్న కట్టుకున్న భార్యని విడాకులు ఇవ్వడం కోసం అని చెప్పి ఆ గ్రామ పెద్దలు కుల పెద్దలు కలిసి పంచాయతీ అనే పేరుతో అక్కడ వేలంపాట్లు ఆక్షన్ పాడుకున్నారు. ఆ అమ్మాయిని 8 లక్షలతో స్టార్ట్ చేసి 11 లక్షలు 18 లక్షల దాకా వెళ్ళారు. దీంట్లో అమ్మాయి తప్పే ఉందంటే అమ్మాయి తప్పు లేదు. ఆ అమ్మాయి తప్పు ఏంటంటే చిన్నప్పుడు ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో తమ అవసరాల నిమిత్తం ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అనగానే ఆ అమ్మాయిని ఒక 20,000 రూపాయలకి ఒక అబ్బాయి నిశ్చితార్థం చేసుకున్నాడు. వయసు అయిన తర్వాత ఆ అమ్మాయిని కాపురం తీసుకెళ్లాడు. కాపురం తీసుకున్నాక 2 నెలల్లో 3 నెలల పాటు అబ్బాయితో ఉన్నాక ఆ అబ్బాయి యొక్క అలవాట్లు ఇవేవి కూడా అమ్మాయికి నచ్చక అక్కడి నుంచి తిరుగుబాటు చేసి అమ్మాయి మళ్ళీ పుట్టింటికి వచ్చేసింది. వచ్చే ముందు కూడా అత్తవారిని అడిగింది, అత్తమ్మ నాకు ఇక్కడ నచ్చట్లేదు, ఈ పరిస్థితి అతను చాలా చెడుతులు తిరుగుతున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, వీలైతే ఇక్కడ ఉండు లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది. ఆ అమ్మాయి మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ అబ్బాయి కబురు పెట్టి నువ్వు మరలా మా ఇంటికి రావాలంటే తప్పనిసరిగా నువ్వు 18 లక్షల రూపాయలు వెనక్కి ఇస్తే గానీ మరలా కాపురానికి తీసుకోను అని చెప్పడం జరిగింది. 18 లక్షలు ఇవ్వాలంటే చాలా పేద కుటుంబం, ఏ రకంగా ఇస్తారు? దీనికోసం చెప్పి ఆక్షన్లో అమ్మాయిని వేలంపాట్లో నిలబెట్టి ఆ అమ్మాయిని వేరే వ్యక్తి కొనుక్కుంటే ఆ వేరే వ్యక్తి చెల్లించినట్టు ఆ 18 లక్షల రూపాయల ఆక్షన్ 8 లక్షల నుంచి 18 లక్షలు డిమాండ్ చేస్తే ఇది అవునా కాదా, ఇంత వర్త్ ఉంటుందా లేదని చెప్పి అమ్మాయిని మార్కెట్లో సంతలో పెట్టిన ఒక సంతలో ఒక పశువు నమ్మినట్టుగా ఆ అమ్మాయికి ఒక రేట్ నిర్ణయించి ఆ ఇచ్చిన సొమ్ముని ఎవరైతే ముందు పెళ్లి చేసుకున్నాడో ఆ అబ్బాయికి ఆ అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేసి అప్పుడు ఈ అమ్మాయిని మళ్ళీ కొత్త వ్యక్తికి కట్టబెట్టడం. ఈ దారుణ సంఘటన మోడర్న్ సొసైటీలో, ఆధునిక సమాజంలో, ఈ నవ్య సమాజంలో మనం 2024లో జస్ట్ ఒక 4 days బ్యాక్ ఇది వైరల్గా మారడం జరిగింది. దీని మీద ఇమీడియట్గా అక్కడ ఈ విషయం సంఘటన తెలుసుకుందామని చెప్పి మీడియా ప్రతినిధి వెళ్ళంగానే అక్కడ ఒక్కొక్క ఇంటి ప్రతి ఇంటిలో ప్రతి 5 గడపల్లో ఒక గడపలోంచి ఒక అమ్మాయి వచ్చి నాకు ఈ దురాచారం జరిగింది, నేను కూడా ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది, మా నాన్నగారు నన్ను కూడా ఆక్షన్లో పెట్టారని చెప్తూ ఒక్కొక్కరు బయటకు చెప్తుంటే అసలు మనం ఎక్కడున్నాం, మనం ఏమైనా అంగారక గ్రహంలో ఉన్నామా లేకపోతే ఆధునిక సమాజంలో ఉన్నామని తెలియకుండా ఉబ్బి తబ్బిపోయిన విషయం ఆశ్చర్యపోయి కళ్ళంబడి కెమెరాలు తీద్దామని వెళ్ళి మీడియా ప్రజలు కూడా ఆ మీడియాల పక్కన పెట్టి ధారాపాతంగా కన్నీళ్లు కరుస్తుంటే మన ఇంటి ఆడపడుచులు ఇక్కడ పడుతున్న ఇబ్బందులు మనం అంతా కూడా భారతదేశం భరతమాత అని చెప్పుకుంటున్నాం. భరతమాత పిల్లలు ఈ రకంగా తనకు పుట్టిన మనం భరతమాతను ఎంత గౌరవంగా స్త్రీని గౌరవించుకుంటాం. అటువంటి సంఘటనలో ఈరోజు ఆడపిల్లలు పడుతున్న ఈ కష్టాన్ని చూసి హృదయం ద్రవించిపోయింది మీడియా ప్రతినిధులకి. అయితే ఈ సంఘటన మీద ఇమీడియట్గా అక్కడ పోలీస్ ఇన్ఛార్జ్ గారికి ఇన్ఫార్మ్ చేశారు. ఎస్పీ గారు రంగంలో దిగారు. రంగంలో దిగి ఇమీడియట్గా ఆ సంఘటన ప్రదర్శనకి వెళ్తే 800 కేసులు నమోదయ్యాయి. తిరిగారు జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 daysలో 800 కేసులు నమోదై మేము ఈ రకంగా అరాచకానికి గురయ్యామని చెప్పి. అది ఏమిటి సంప్రదాయం, ఏంటి దురాచారం అంటే దీన్ని నటరాజ్ జడపాత్ర అంటారట. ఆ ప్రాంతంలో మధ్యప్రదేశ్ యొక్క లోకల్ భాషలో ఒక మాండలికంలో దీన్ని పిలుస్తారు. ఇది కొన్ని గ్రామాల్లో జరుగుతుంది, అనాదిగా కొన్ని వేల సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఒక సాంఘిక దురాచారం. ఈ ప్రక్రియ ఇప్పటికే నమోదవుతుంది. చదువుకుంటున్నారు, బడికి వెళ్తున్నారు, విద్యాభ్యులు నేర్చుకుంటున్నారు. కానీ ఈ దురాచరణ మాత్రం అక్కడ కొనసాగింపుగా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు, డిమాండ్ చేస్తున్నారు.
అమ్మాయి అంటే కేవలం ఆర్థిక అవసరాలు తెచ్చిపెట్టే ఒక ఏటీఎం కార్డుగా భావిస్తున్నారు ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలు కూడా. అయితే ఈ దురాచారాన్ని వెంటనే తుదముట్టించాలని చెప్పి కొంతమంది స్త్రీవాదులు బయలుదేరారు. అందులో ఒక ఆమె బయటకు వచ్చి మేము 3 ఏళ్లుగా దీని మీద మేము చేస్తున్నప్పుడు కూడా ఈ యొక్క జస్ట్ ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఈ కథనం ద్వారా ఈ రకమైన జాగృతి జరిగింది కాబట్టి డెఫినెట్గా ఈ మార్పు తెలియదు. ఇక్కడ జరుగుతున్న ఈ అరాచకం చూడడానికి చాలా మోడర్నైజ్గా ఉన్నారు అమ్మాయిలందరూ కూడా. వాళ్ళతో మీడియాలో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. శ్రీ గారు, ఇంత దురాచారాన్ని ఇప్పటికి కూడా భారతదేశంలో ఈ 2024లో కూడా ఇప్పటికి కూడా ఈ సాంఘిక దురాచారం ఇంత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పెద్దలు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అని చెప్పి ఇమీడియట్గా మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులను సంప్రదిస్తే అవును ఇవి మాకు కూడా తెలుసు కానీ మేమేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే అక్కడ సాంఘిక కట్టుబాటు ఇది కొన్ని వందల ఏళ్ళ నుంచి ఇప్పటికి కూడా కంటిన్యూగా అవుతుంది. వీళ్ళ అమ్మలు, వీళ్ళ అమ్మమ్మలు, వీళ్ళ తాతమ్మలు, వీళ్ళ నాన్నమ్మలు కూడా ఇదే పరిస్థితిలో ఉదయం లేచింది మొదలు 24/7 ఒక కట్టు బానిసల మాదిరి ఈ స్త్రీలు వాళ్ళ ఇళ్లలో ఒక గొడ్డు చాకిరి చేస్తూ మగవాడికి కేవలం తిండి పెట్టి వాడి యొక్క శారీరక అవసరాలు తీర్చడమే కాకుండా ఎంటే ఒక పశువుకైనా ఒక టైం ఉంటుంది కానీ అంతకన్నా హీనంగా బతుకుతున్నటువంటి సాంఘిక దురాచారాన్ని అన్ని రకాల ప్రయత్నం చేసినప్పుడు కుదరట్లేదు అంటున్నారు. ఒక ప్రయత్నం అంటూ మొదలు పెడితే డెఫినెట్గా మార్పే జరుగుతుంది. ఈ రోజు వచ్చిన సోషల్ మీడియాలో ఏదైతే ఈ ప్రభావం జరుగుతుందో దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళగలిగితే మాత్రం ఈ దురాచారాలు ఎక్కడున్నా సరే మన స్త్రీవాదులే, అది ప్రదేశమా ప్రాంతం పక్కన పెడితే ఇటువంటివి ఎక్కడ కూడా జరగకూడదు. ముఖ్యంగా మాలాంటి న్యాయవాదుల దృష్టికి వస్తే ముందుకు వెళ్తాం. ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత అయితే ముందుంది. ముఖ్యంగా ఈ విషయం నేను మీకు తెలియపరచగానే ముఖ్యంగా శ్రీ గారు ఇమీడియట్గా మా కాంటాక్ట్ చేసి ఠాగూర్ గారు చేద్దామన్నారు. నిజంగా ఈ విషయంలో మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ ఇటువంటి ఒక వేదిక ఏర్పాటు చేసేందుకు సుమన్ టీవీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. శ్రీ గారు, చెప్తుంటే అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సార్. ఒక ఆడపిల్లగా మీరు అన్నట్టుగానే ప్రాంతం ఏదైనా అవ్వచ్చు, జిల్లా ఏదైనా అవ్వచ్చు, కానీ స్టిల్ అమ్మాయి అని కనాలి అన్నా లేదు అమ్మాయిగా బ్రతకాలి అన్నా ఈ సమాజంలో మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అండ్ ఇప్పుడు మనం వింటున్నాం 2024లో కూడా ఇంకా అమ్మాయిని వేలం వేస్తున్నారు అంటే మనం ఆలోచించవచ్చు మనం ఎక్కడున్నాము అని. దీనికి మాత్రం ఒక పులి స్టాప్గా ఒక మార్పు అనేది రావాలి. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.